ఈ వారం జాతీయ అంశాల్లోకి వస్తుంటే మనము మన నితిన్ గడ్కరీ గారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ క్యాప్చర్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ హైవేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి వాటి మీద కొంత పర్సంటేజ్ సెస్ కింద వీటికి ఖర్చు పెట్టాలనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. సేమ్ అట్లాంటిదే మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇదివరకు మనం చూస్తే ఈ పిఎస్యు కంపెనీస్ అన్నిటికీను ల్యాండ్ బ్యాంక్ బోల్డ్ అంత ఉంది. దాన్నే ఫైనాన్షియల్ టర్మ్స్లో రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంటే కరెంట్ కాస్టింగ్ అనేది, అంటే దాని నెట్వర్త్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇదివరకు రియల్ ఎస్టేట్ మీద దాని మీద ఓన్లీ ట్రెడిషనల్ డబ్ల్యూడివి మీద అట్లా తీసుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది గ్రోత్ అనేది ఎప్పుడైతే మనకి ఇండియా డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత చూస్తే ఎకానమీ అండ్ వీల్స్ దాన్ని చూస్తుంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డెవలప్మెంట్ అనేది ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ 5 years బీజేపీ కనుక వచ్చేటట్టే. అసలు ఈ నినాదం ఎట్లా ఉంది, ఇది ఫీజిబిలిటీ ఉందా లేదా? ఎందుకంటే ఇంతవరకు ఇండియాలో ఎవరికైనా వెల్త్ ఉంటే మామూలుగా కొన్ని ఎగ్జంప్షన్స్ తీసేస్తే ఈ వెల్త్ ట్యాక్స్ పే చేయడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దీని మీద ఆ చుట్టుపక్కల ఎప్పుడో డెవలప్మెంట్ వస్తుంది కదా అని చెప్పి మరి వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటి వాటి సెస్ వేసి దీనికి చేయడం సబబు అవునా కాదా అనే దాని మీద మీ రిఫ్లెక్షన్. వాల్యూ క్యాప్చరింగ్ ఎక్సలెంట్ కాన్సెప్టు. ఇంప్లిమెంటేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ బట్ వర్త్ ట్రయింగ్ ఇట్. చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు బేసిక్గా ఏ ఎకానమీ డెవలప్ కావాలన్నా ఎవరు ముందుకు పోవాలన్నా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున జరగాలి. ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా రావాలి? నీకు రెవెన్యూస్ ద్వారా రావచ్చు, అప్పు చేసైనా తెచ్చుకోవచ్చు, ఇట్లా వాల్యూ క్యాప్చరింగ్ ద్వారానే రావచ్చు. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ క్యాప్చరింగ్. ఇది చాలా రోజుల క్రితమే జరిగి ఉండాల్సింది. జరగకపోవటం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా ఆయన ఆలోచిస్తున్నాడు, మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పబ్లిక్ మనీతో కట్టారు. 100 కోట్లు అయింది. చాలా రోజులు పట్టింది. ఎందుకు? ఫండ్స్ లేక. కానీ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది? పల్నాడు ఏరియా ఏదైతే శ్రీనాథుడు గారు వెళ్ళి సజ్జొన్న కోళ్ళు సర్పంపులు తేళ్ళు అని అన్నాడో అట్లా నీళ్లు పారటంతో అంత అమోఘమైనటువంటి వెల్త్ క్రియేషన్ జరిగింది. అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ దట్ వెల్త్ ఒక సెస్ రూపంలో కనుక కలెక్ట్ చేసుకొని ఫండింగ్ చేసి ఉంటే అట్లాంటి ఇంకో 4 గట్టానికి వీలవుతుంది. దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి వీలై ఉంటుంది. బట్ ఆ రోజుల్లో దీని గురించి ఆలోచించలేదు. బట్ ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇది కేవలం నేషనల్ హైవేసే కాదు, పోలవరం ప్రాజెక్టు అన్నిటికీ వర్తిస్తుంది. నువ్వు పబ్లిక్ ఫండ్ పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి దానివల్ల కొంతమంది సంపద ఇప్పటి ముప్పడిగా పెరిగినప్పుడు దాంట్లో కొంత పోర్షన్ ప్రభుత్వం తీసుకొని మళ్ళా రీఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. నేషనల్ హైవే వేశారు. నేషనల్ హైవే వేసిన దానివల్ల పక్కన ఎట్లా పెరిగిపోతాయి? అంతకుముందు 5 లక్షలు 10 లక్షలు 1-2 కోట్లు అవుతాయి. సో దాంట్లో 5 లక్షలు 10 లక్షల వాల్యూనో పెరిగిన దాంట్లో తీసుకోవటం. బట్ ఎట్లా తీసుకుంటారు, ఏ విధానాన్ని అడాప్ట్ చేస్తారనేది ఇష్యూ. బట్ వర్త్ ట్రయింగ్. మిగిలిన దేశాల్లో ఉన్నది దాన్ని స్టడీ చేసి తప్పకుండా చేస్తే నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ లెవెల్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం నేషనల్ హైవేసే కాదు, పబ్లిక్ పనికి వచ్చేటటువంటి ఏ ఫెసిలిటీస్, నేషనల్ హైవేస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోర్ట్స్ ఏవి పెడితే పక్కన భూములకు నీకు వాల్యూ పెరుగుతుందో ఆ వాల్యూలో కొంత భాగం తిరిగి తీసుకునేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా చాలా మంచి విషయం. ఓకే, మంచి విషయం చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు మరి ఇట్లా సంపద పెరగడం వలన మరి సమాజానికి మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత తమ వంతు సహాయం చేయాలనేది చాలా మంచి మాట చెప్పారు. ఇదే విషయాన్ని కొంచెం చంద్రబాబు నాయుడు గారి దీంట్లో వేసుంటే ఈ హైటెక్ సిటీ చుట్టూరా ఆయన డెవలప్ చేసింది దీన్ని ఎంత చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కలంతా ప్రభుత్వానికి
చాలా డబ్బులు వచ్చుండేవి, ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు సేమ్ ఇట్లాగే మనం ఆలోచిస్తుంటే అంటే ఏ విధంగా డబ్బులు మనము ఎక్స్చెకర్కి కాంట్రిబ్యూట్ చేయాలనే దాంట్లో చూస్తే మనకి ఇదివరకు ఎస్టేట్ డ్యూటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మరి అది ఉందా లేదనేది తెలియదు. సో చచ్చిపోయిన వాళ్ళు తర్వాత దాని మీద కొంత ఇది అట్లాగే ఇప్పుడు అబ్రాడ్లో మొత్తం చాలా చోట్ల ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి ఈ ఆస్తుల మీద దాని మీద ఆ ప్రాపర్టీ వాళ్ళు ఎక్వైర్ చేయాలంటే కొంత ట్యాక్స్ పే చేయాలనేది ఉంటుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది కూడా ఇండియాలో పెడితే ఎక్స్చెకర్కి మంచి డబ్బులు వస్తాయి, మంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. దీని మీద మీ అభిప్రాయం? ఈ శామ్ పిట్రోడా అన్నాడు మొన్న మధ్య అమెరికాలో ఉన్నది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇండియాలో కూడా పెట్టాలని. మరి ఈయన గారు 20 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ టైం నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్వైజరు. రాజీవ్ గాంధీ టైం నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇన్నాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? గుడిగా కూర్చొని ఉన్నాడా? ఇప్పుడు సడన్గా ఆయన గుర్తుకొచ్చిందా? అదో పాయింట్. ఐ మీన్ అంత మంచిది గొప్పది అయితే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అది అంత ఈజీ కాదు. ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, ఆలోచించాల్సిన విషయం, తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. అది ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీ ఆలోచించాల్సిన విషయం, బీజేపీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. బట్ స్టడీ అయితే చేయాలి. స్టడీ చేసి దాని ప్రోస్ అండ్ కాన్స్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పెట్టాలా లేదా అనే దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈయన చెప్పటం అనేది హాస్యాస్పదం. నువ్వు పవర్లో ఉన్న వాళ్ళకు అడ్వైజర్గా ఉన్నావు, 40 ఏళ్ల నుంచి ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇది ఇంత గొప్ప కాన్సెప్ట్ అయితే ఆ రోజు ఏమైంది నీ తెలివి? ఐ థింక్ ఇది కొత్త ప్లేయింగ్ టు ది గ్యాలరీ అని చెప్పాలి. సార్ మంచి, థ్యాంక్ యూ.